హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ అని వెస్టేజ్ నుంచి నేను డియూసీ అనే పొజిషన్ ఉన్నా, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ హైయెస్ట్ లెవెల్ ఉన్నా. నేను గత ఈ బిజినెస్ నుంచి 4 years నుంచి పార్ట్ టైమ్ గా బిల్డ్ చేస్తున్నాం. నాకు ఈ బిజినెస్ ని పరిచయం చేసిన గొప్ప లీడర్స్ పురుషోత్తమ దాస్ సార్, పూర్ణిమ మేడం, శ్రీనివాస్ సుడిమాన్ సార్, శివాని మేడం, రిమైనింగ్ మా అప్లయన్స్ అందరూ చాలా గ్రేట్ పర్సనాలిటీలు. వాళ్ళందరూ చాలా గొప్ప స్థాయి నుంచి ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఈ బిజినెస్ డెడికేషన్ గా వర్క్ చేసుకుంటూ వెరీ సక్సెస్ఫుల్ పొజిషన్ లో ఉన్నారు. నేను వాళ్ళ స్టోరీలు విన్న తర్వాతనే డిసిషన్ సాంగ్ తీసుకున్నాం. ఎందుకంటే ఏదైనా ఒక కొత్త పని చేసేటప్పుడు మనము తెలిసి తెలియక స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఏదో తెలుసుకొని స్టార్ట్ చేయొచ్చు. మన మైండ్ లో ఉన్న క్వశ్చన్స్ ఏదున్నా కూడా నీట్ గా రాసుకుంటే సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎవరైతే మన అప్లయన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర కూర్చుంటే వాళ్ళు ఈజీగా క్లారిటీ ఇస్తారు అన్నమాట, క్లియర్ గా. నేను కూడా ఈ రోజు బంగారం పని చేసుకుంటూ పార్ట్ టైమ్ గా బిజినెస్ బిల్డ్ చేసుకుంటూ కూడా ఇంత పెద్ద పొజిషన్ లో లక్షల్లో ఇన్కమ్ సంపాదించుకోగలిగినాం. ఒక టాటా నెక్సన్ కార్ కొనగలిగినాం, రాయల్ ఎన్ఫీల్డ్ బండి కొనుక్కోగలిగినాం. ఒక లాక్డౌన్ టైంలో నాకు ఒక 8 లక్షల అప్పు ఉండే, బంగారం షాప్ లో కొంచెం డిస్టర్బెన్స్ అయిందన్నమాట. 8 లక్షల అప్పు క్లియర్ చేసుకోగలిగినాం. ఈ రోజు ఫైనాన్షియల్ గా ఫుల్ స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నాం, క్లియర్ గా. నేనేమంటుంటే ఏదైనా మనం పార్ట్ టైమ్ గా బిజినెస్ చూజ్ చేసుకుంటున్నప్పుడు అందులో మనకు చేంజ్ సిస్టమ్ స్కీమ్ అనేది ఉండొద్దు. అంటే మనం చేసే పని ఏదైతే ఉందో 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి, కానీ దానివల్ల లాస్ అవ్వద్దు, క్లియర్ గా. ఇప్పుడు బయట కొన్ని చేంజ్ సిస్టమ్స్ ఉన్నాయి, అంటే లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి, రెండోది స్కీమ్స్ ఉంటాయి, డబ్బులు కట్టిపించేది. వెస్టేజ్ బిజినెస్ లో ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. డబ్బులతోని ఎవరికి గేమ్ ఆడతాం ఇక్కడ. మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ ₹100, ₹10, ₹50, ₹1000, ₹2000, ₹3000 మన ఇష్టం. ఎంత తీసుకుంటే అంత అమౌంట్ పే చేస్తున్నాం, రిటర్న్ బ్యాక్ తెచ్చుకుంటున్నాం, ప్రొడక్ట్స్ తెచ్చుకుంటున్నాం, ఇంటికి తెచ్చుకుంటున్నాం. నచ్చకపోతే రిటర్న్ బ్యాక్ ఇస్తున్నాం. అది నువ్వు చేంజ్ సిస్టమ్ లో స్కీమ్స్ లో రిటర్న్ బ్యాక్ తీసుకోరు, అవన్నీ వాళ్ళు నచ్చిన ఐటమ్స్ ఇస్తారు. లేదు అంటే మన మనీతోని గేమ్ ఆడుకుంటారు వాళ్ళందరూ, డబ్బులు కట్టిపోయండి అని. ఇలా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు వెస్టేజ్ బిజినెస్ లో. అందుకే కొంచెం క్లారిటీ తీసుకోండి. ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు తెలుసుకొని స్టార్ట్ చేయండి, అర్ధాంతరంగా స్టార్ట్ చేయకండి, అర్ధాంతరంగా ముగించకండి. ఏదో ఊహించుకొని మీ ఊర్లోకి వెళ్ళకండి దయచేసి. తీసుకొచ్చిన అప్లయన్స్ కరెక్ట్ ఉంటుంది ఇక్కడ బిజినెస్ లో, వెస్టేజ్ విన్నింగ్ టీమ్ లో. రెండోది ఇక్కడ వెస్టేజ్ కంపెనీ కూడా విజనరీ చూడండి, ఎంత వండర్ఫుల్ విజనరీ ఉంది. అంటే 2030 వరకు అలా ఏం చేయబోతుంది కంపెనీ కూడా క్లారిటీ ఉంది. ఇప్పటికి 2026 వరకు కౌంట్ చేసుకుంటే వెస్టేజ్ బిజినెస్ ఇండియాలో నెంబర్ 1 పొజిషన్ ఉంది డైరెక్ట్ సేల్ మార్కెట్ లో. రెండోది మనకు గ్లోబల్ వైజ్ ప్రపంచ వ్యాప్తంగా 30 ర్యాంక్ లో ఉంది కంపెనీ. ఇప్పుడు కంపెనీ వాళ్ళు 2030 వరకు అలా టాప్ 10 లోకి వద్దామని ప్లాన్ చేసుకుంటారు వెస్టేజ్ కంపెనీ. ఒకసారి మీరు ఆలోచించండి, అలాంటి గొప్ప కంపెనీ, అలాంటి విజనరీ కంపెనీలో మనం ఉన్నామనుకో, మనం కూడా చాలా గొప్ప స్థాయిలో ఉండగలుగుతాం. ఇక్కడ కావాల్సిన ఒక డ్రీమ్ మాత్రమే, డబ్బులు పెట్టుబడి అవసరం లేదు. మన డ్రీమ్ మీదే మనం టైం పెట్టగలిగితే మనం ఖచ్చితంగా విన్ అవుతాం. తీసుకొచ్చిన వ్యక్తులని మనం ప్రాపర్ గా వాళ్ళ దగ్గర నేర్చుకొని ఎట్లా వర్క్ చేసి ఎట్లా సక్సెస్ ప్రిన్సిపల్ నేర్చుకోవాలితే మనం ఇక్కడ ఈజీగా విన్ అవుతాం. అందుకే ఏది కూడా మీరు నేర్చుకొని వర్క్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. డ్రైవింగ్ రానప్పుడు డ్రైవింగ్ నేర్చుకోవాలి ఖచ్చితంగా. డ్రైవింగ్ స్కూల్ కన్నా వాళ్ళ డ్రైవర్నే పెట్టుకోవాలి, క్లియర్ గా. సొంతంగా ట్రై చేస్తే ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతాయి. సేమ్ లైక్ ఇక్కడ కూడా వెస్టేజ్ బిజినెస్ లో మీరు డ్రైవింగ్ సొంతంగా చేయకండి, తీసుకొచ్చిన వాళ్ళ మైండ్ యూజ్ చేయండి. బిగ్గెస్ట్ సీక్రెట్, మన మైండ్ తో పని చేస్తే ఆన్నే ఉండిపోతాం. అప్లయన్స్ మైండ్ పెట్టుకుంటే సక్సెస్ తొందరగా అవుతాం. అందుకే ప్లాన్ చేసుకోండి ఇయర్ లీడర్స్, ఓకేనా? చాలా గొప్ప స్థాయిలో ఉండొచ్చు మీరందరూ. నేను కూడా ఈ రోజు నాకు నా అండర్ లో ఒక వ్యక్తులు, ఇప్పుడున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందరు డిఫరెంట్ కేటగిరీ పీపుల్స్ అన్నమాట. వీళ్ళు కొంతమంది జాబులు చేసుకుంటూ బిజినెస్ చేస్తారు, కొంతమంది బిజినెస్ చేస్తారు, హౌస్ వైఫ్స్ బిజినెస్ చేస్తారు, స్టూడెంట్స్ బిజినెస్ చేస్తారు, అగ్రికల్చర్ వాళ్ళు చేస్తారు. ఆల్ కేటగిరీ పీపుల్ దీంట్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ నుంచి ₹1 కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వాళ్ళ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేయడం కోసం మేమందరం వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళకి గెలిపిస్తా ఉన్నాం. అందుకే మీరు కూడా ఖచ్చితంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను ఈ రోజు ఒక ఫ్యూ పీపుల్స్ ని పరిచయం చేస్తాను ఖచ్చితంగా. నాకు రోడ్డు మీద పరిచయమైన వ్యక్తి అతను ఒకటే క్వశ్చన్ అడిగిన, సార్ మీరు జాబ్ చేస్తారు కదా, జాబ్ తో పాటు ఏమన్నా ఎక్స్ట్రా ఇన్కమ్ ఏమైనా కావాలన్నా, ఎందుకు అవసరం సార్? ఖచ్చితంగా అవసరం కాదని చెప్పారు. అట్లా పార్ట్ టైం గా స్టార్ట్ చేసి ఈ రోజు అతని లక్షలో ఇన్కమ్ తీసుకుంటూ అతన్ని మీకు పరిచయం చేయబోతున్నాం. చాలా గ్రేట్ పర్సనాలిటీ నా టీమ్ లో, చాలా వండర్ఫుల్ లీడర్ అతను. ప్లీజ్ కమ్ టు ద స్క్రీన్ సార్, హరీష్ రెడ్డి సార్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ హరీష్. ఫ్రెండ్స్, నిజంగా ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ బిజినెస్ కి రాకముందు 8 years జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అక్కడ నా కెరియర్ ఒక ₹10,000 తో స్టార్ట్ అయింది జాబ్ లో. కానీ నా జాబ్ 8 సంవత్సరాల తర్వాత చూసుకుంటే 30,000 వచ్చింది. సో అంటే ఎలాంటి డ్రీమ్స్ లేకుండా నేను ఆ జాబ్ అనేది అలాగే చేసుకుంటూ వెళ్ళినా. కానీ నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంత మంచి ఆపర్చునిటీ త్రూ మై గ్రేట్ అప్లయన్స్ శ్రీనివాస్ చారి సార్ ద్వారా, జస్ట్ రోడ్డు మీద పరిచయమైన వ్యక్తి ద్వారా నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ మిమ్మల్ని ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు చాలా మంది, మీ రిలేషన్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎంతో మంది మీకు ఈ బిజినెస్ కి తీసుకొచ్చారు. కానీ ఫస్ట్ ఈ బిజినెస్ గురించి తెలుసుకోండి. పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ బిజినెస్ ని నేర్చుకొని చేయండి. 100% మీరు కూడా సక్సెస్ అవుతారు. ఈరోజు ₹1,00,000 ఇన్కమ్ తీసుకుంటున్నా, ఓన్ కార్ లో ట్రావెల్ చేస్తున్నా, అండ్
నా టాటా పంచ్ కార్ తీసుకున్న ఈ బిజినెస్ ద్వారా, అండ్ ఒక ఫారెన్ ట్రిప్ వెళ్ళి వచ్చిన, నెక్స్ట్ ఇంకొక ఫారెన్ ట్రిప్ రెడీగా ఉంది. ఇవన్నీ మీకు కూడా ఉన్నాయి. ఒకటే ఏంటంటే డిసైడ్ అవ్వండి, పని చేయండి. ఇక్కడ మనకు చూడండి, మీరు ఆల్రెడీ చాలా మంది వేరే వేరే ప్రొఫెషన్లో ఏదో పనులు చేస్తూ ఉన్నారు కదా. ఒకసారి లాస్ట్ 5 years లో మీ లైఫ్ ఎంత మారింది ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. ఈ బిజినెస్కి వచ్చి అయితే నేను 3 సంవత్సరాలు అయింది, కానీ ఈరోజు నా లైఫ్ అయితే కంప్లీట్గా చేంజ్ అవుతుంది. మీరు కూడా డిసైడ్ అవ్వండి, 2 సంవత్సరాలు నిలబడండి. ఎవరి మాట వినకండి, మీ అప్లయన్స్ మాట వినండి. అండ్ మిమ్మల్ని ఎవరైతే ఈ బిజినెస్లో ఇక్కడ మీకు ప్రతి ఒక్క సపోర్ట్ చేస్తున్నారో, హెల్ప్ చేస్తున్నారో వాళ్ళని 100% మీరు ఫాలో చేయండి. ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెస్టీజ్, థ్యాంక్ యూ విన్నింగ్ టీమ్, అండ్ థ్యాంక్ యూ మై అప్లయన్స్. రియల్లీ ఫ్రెండ్స్, ఇంతకు మించిన బిజినెస్ అయితే మనకు ఎక్కడ ఛాన్స్ లేదు. సో వేరే నెగిటివ్ ఆలోచన పెట్టుకోకండి. 100% ఇక్కడ మీరు ముందుకెళ్ళండి. ఎందుకంటే బయట ఎంతో కష్టపడుతున్నాం, కానీ లైఫ్ అయితే మారట్లేదు. కానీ ఇక్కడ వెస్టీజ్లో ఒక 2 సంవత్సరాలు ఓపిక లేకపోతే ఇక్కడ కూడా మనం పెద్ద సక్సెస్ తీసుకోలేము. కాబట్టి పేషెన్స్గా 2 సంవత్సరాలు ఈ బిజినెస్ని బిల్డ్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఐ విష్ ఆల్ ద బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ. బ్యాక్ టు నెక్స్ట్ లీడర్. చూసారు కదా, రోడ్డు మీద పరిచయమైన వ్యక్తి కూడా ఈ రోజు నాకు బ్లడ్ రిలేషన్షిప్ అంటే స్ట్రాంగ్ అయిపోయినా మాట క్లియర్గా ఒకసారి ఆలోచించండి. ఓకేనా, నెక్స్ట్ మరొక గ్రేట్ లీడర్ని ఇన్వైట్ చేస్తున్నాం. హరీష్ రెడ్డి తర్వాత మనకు వాళ్ళ కొలీగ్ అనమాట. వాళ్ళ కొలీగ్ చెప్తే అంత సింపుల్గా ఏమీ లేదు. అతని మైండ్ దీంట్లో ఉన్న ప్లస్లు మైనస్ మొత్తం ఆలోచించుకుంటూ అతని మైండ్లో ఉన్న డౌట్స్ మొత్తం క్లియర్ చేసుకుంటూ ఈ రోజు కూడా లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్న అతను చాలా వండర్ఫుల్ పర్సనాలిటీ. ఒకసారి సార్ కూడా పరిచయం చేస్తాం, మీరు మాట్లాడండి. అతను మాట్లాడడానికి రెడీ ఉండు సార్. ఖచ్చితంగా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం సార్ని. ప్లీజ్ కమ్ టు ద స్క్రీన్ సార్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ సంజీవన్ మాట్లాడుతున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కూడా ఒక 12 years జాబ్ చేసిన. జాబ్తో పాటు నేను పార్ట్ టైంగా కొన్ని వర్క్ చేశాను, కానీ ఆ వర్క్లో ఎట్లాంటి సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే మనము డబ్బు సరిపోకుండా వేరే వేరే వర్క్స్కి వెళ్తాం, మీకు కూడా తెలుసు ఆ విషయము. సో ఇక్కడ కూడా నేను కూడా కొన్ని వర్క్ చేసినా కానీ సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా ఏదైనా చేద్దాం అనే ఆలోచనలో మా వన్ ఆఫ్ ది కొలీగ్ అనమాట, మా అప్లైన్ ఇప్పటిదాకా మాట్లాడేది కదా, హరీష్ రెడ్డి సార్. సో నాకు ఈ ఆపర్చునిటీ పరిచయం చేసిండు. పరిచయం చేయంగా నేను కూడా ఏం బిలీవ్ చేయలేదు. చూశాను ఫస్ట్. నేను కూడా ఒక ఫార్మా సెక్టర్ నుంచి వచ్చానని మీకు ఇంతకుముందు చెప్పాను కదా. అక్కడ కూడా మేము GMP ఫాలో అవుతాం. మాకు కూడా FDA WHO ఆడిట్స్ ఉంటాయి. అండ్ ఖచ్చితంగా గ్రేట్ ప్లేస్ టు వర్క్, ఇవన్నీ మాకు అన్ని ముందు తెలుసు అనమాట. సో ఇక్కడ కూడా నేను కరోనా సెకండ్ వేవ్లో లాస్ట్లో లాగిన్ అయినప్పుడు సేమ్ ఇక్కడ కూడా ఈ కంపెనీని చూస్తే ఫుడ్ గురించి అంటే ఫుడ్ సప్లిమెంట్ హెల్త్ గురించి ఉంది. ఇక్కడ కూడా GMP సర్టిఫికేట్స్ ఉంది, అండ్ WHO గైడ్ లైన్స్, ICMR గైడ్ లైన్స్ ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ నేను దీనికి కంపారిజన్ చేస్తే అది కూడా వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇది కూడా వెల్నెస్ ఇండస్ట్రీ అనమాట. సో దానికి కెరియర్ ఉందని అర్థం చేసుకుని దాన్ని బిల్డప్ చేసిన. జాబ్లో 12 years ఎక్స్పీరియన్స్ ఉంది. దీనికి కెరియర్ ఉందని దీనికి కంపారిజన్ చేసుకొని ఇది ఫ్యూచరిస్టిక్ ఉందని చెప్పి నేను కూడా దీన్ని స్టార్ట్ చేసినాను. పార్ట్ టైంగా స్టార్ట్ చేసిన. ప్రజెంట్ కెరియర్ బిల్డప్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్, జాబ్లో కొన్ని సంవత్సరాలు నేను 12 yearsలో డిఫరెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసిన అనమాట. సో ఇన్ని ఆర్గనైజేషన్లో వర్క్ చేసినా మనము అక్కడ ఏం చేస్తున్నాం అంటే ఏమంటాము, పోస్టుల కోసం, అంటే ఇప్పుడు టెక్నీషియన్, ఎగ్జిక్యూటివ్ ఇట్లా అయితే ఉంటుందో దానికోసం మనం ఎగబారుతాం. ఇంకొకటి ఏంటంటే జాబ్లో లైఫ్ లేదని ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే మనం 9 to 5లో ఎవ్వరు సాధించినట్టు చరిత్ర లేదు, ఉండబోదు కూడా. సో పార్ట్ టైంగా స్టార్ట్ చేసిన, ఇది కెరీర్ బిల్డప్ చేస్తున్నా అని చెప్తున్నా కదా. సో ఎట్లాంటి పెట్టుబడి లేదు, నా ఫ్లెక్సిబుల్ టైంలో నేను చేసుకున్నా. సో దాంతో భాగంగా నేను కూడా ఈరోజు మాకు హరీష్ రెడ్డి సార్ పరిచయం చేసిండు. సో మేము ఇద్దరం కొలీగ్స్, బట్ మాకు దీంట్లో ఎక్స్పీరియన్స్ లేదు. ఫస్ట్ మాట్లాడాను కదా మీకు, సార్ గ్రేట్ మెంటర్ అనమాట మాకు, శ్రీనివాసాచారి సార్. తను కూడా ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట ఇండస్ట్రీలో. ఆ ఎక్స్పీరియన్స్ నేను యూటిలైజ్ చేసుకున్నా. సార్తో డైలీ కమ్యూనికేషన్లో ఉన్నా. సో తను ఏం చెప్తారు దాన్ని చేయడం వల్ల సో నేను కూడా ఓన్లీ 6 monthsలో 1 lakh plus ఇన్కమ్ తీసుకున్నా. ప్రజెంట్ 2 lakhs plus ఇన్కమ్ తీసుకుంటున్నా. ప్రజెంట్ ఈ కార్ ఉంది కదా. సో జాబ్లో ఏం లేదు, బైక్ కూడా కొనలేదు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత 2.5 yearsలో ఈ కార్ కూడా తీసుకోవడం జరిగింది. 8 lakhs వర్త్ మారుతి ఇగ్నిస్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, జాబ్లో ఎన్ని రోజులు చేసినా ఏం చేసినా
ఇంక్రిమెంట్ 1000 రూపాయలు మా అంటే 5,000 అంతకు మించి మనకు రాదు. కానీ ఇక్కడ మన చెక్ మన చేతుల్లో ఉంది. మనం ఎంత ఇన్కమ్ తీసుకోవాలన్నా అంత ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే కొత్త పని చేస్తేనే మన లైఫ్లో కొత్త మార్పులు వస్తాయి, కొత్త ఇన్కమ్ జనరేట్ అవుతుంది, కొత్త లైఫ్ స్టైల్ మనం లీడ్ చేస్తాం. ఉన్న పని చేసుకున్నాం అనుకోండి ఎట్లాంటి మార్పు ఉండదు. అదే ఇల్లు, అదే రూము, సో అదే లైఫ్ స్టైల్, అదే 9 to 5 కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ లైఫ్లో ఏమైనా మార్పులు వచ్చినాయా లేదా. సో మార్పు రావాలంటే ఇది ఒక రైట్ ఆపర్చునిటీ. ఈ వీడియో పంపించిన వాళ్ళకైనా సరే కాల్ చేయండి. సో ఖచ్చితంగా ఇక్కడ చూస్తే నేను కూడా ఫస్ట్ టైం ఒక హోమ్ మీటింగ్లో కనెక్ట్ అయినా. వన్ ఆఫ్ ది చీఫ్ మెంటర్స్ అనుకోవచ్చు, శ్రీనివాస్ వడ్డమాన్ సార్ అండ్ శివాని మేడం అండ్ పురుషోత్తం దాస్ సార్ అండ్ పూర్ణిమ మేడం. సో వీళ్ళంతా ఒక పోలీస్ డిపార్ట్మెంట్, గోల్డ్ స్మిత్, ఒక స్టూడెంట్, యూనివర్సిటీ పర్సన్స్, ఆల్ అప్లయన్స్ ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు. విన్ విన్ సిచ్యువేషన్ ఉంది, బాగా అర్థం చేసుకోండి. విన్ లాస్ కాదు, ఒకరిని గెలిపిస్తే మనం గెలుస్తున్నాం. ఆ కిక్ ఎక్కడ దొరకదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో పంపించిన వాళ్ళకి కంపల్సరీ కాల్ చేయండి, మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి. మీరు తెలుసుకొని దీన్ని స్టార్ట్ చేయండి. కెరియర్ స్టార్ట్ చేస్తే లైఫ్ ఉంది, లంచ్ కాదు లైఫ్ ఉంది. బాగా ఆలోచించండి. ఈ టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ ఎక్కడ లేదు, ఇక్కడే ఉంది. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే నేను కూడా జాబ్ సెక్టర్ లో ఉన్నానని చెప్తాను కదా మీకు అందరికి. ఇంకొక విషయాన్ని నేను షేర్ చేస్తున్నా మీతోన. సో ఎన్ని ఆర్గనైజేషన్ లో వర్క్ చేసినా, ఏ ఆర్గనైజేషన్ కి వెళ్ళినా కంపెనీ టర్న్ ఓవర్ గురించి ఎంప్లాయీస్ ని హైర్ చేసుకుని ఆ 8 hours వర్క్ చేపించుకొని వాళ్ళ టార్గెట్స్ పూర్తి అయిపోతాయి. కానీ మనకి ఇచ్చేది 8 గంటలు పనిచేసినందుకు శాలరీ ఇస్తారు. సో చూస్తే మీరు చేస్తున్న ఆర్గనైజేషన్ కూడా చూడండి. కావాలంటే కంపెనీ టార్గెట్ పూర్తి చేసుకుని కంపెనీ గ్రేట్ అచీవ్మెంట్ ఉంటుంది, ఓనర్ బాగుపడుతుంది తప్ప ఎంప్లాయీస్ ఏం బాగుపడలేదు. అవునా కదా? ఒకసారి ఆలోచించండి. సో ఇక్కడ కూడా మనకేం టార్గెట్స్ అయితే ఏమీ లేవు. అవునా కదా? నేను నా యొక్క చెక్ కోసం నేను ఇన్కమ్ తీసుకోవాలి, నాతోన ఇంతమంది డెవలప్ కావాలని నేను డ్రీమ్ చేసిన కాబట్టి సో ఇక్కడ నాకు ఎట్లాంటి టార్గెట్స్ కూడా లేవు. కానీ నా ఏజ్ వాళ్ళని గెలిపించడం వల్ల నేను గెలుస్తున్నా. సో ఫ్రెండ్స్, ఈ చిన్న ఆర్గనైజేషన్ అయినా పెద్ద ఆర్గనైజేషన్ అయినా ఎంప్లాయీ ఎప్పుడైనా సరే హార్డ్ వర్క్ చేస్తాడు. కానీ అల్టిమేట్ గా దాని ఎండి మాత్రం దాని ఫ్రూట్స్ తీసుకుంటాడు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో మీరు ఆలోచించండి ఖచ్చితంగా. సో ఫ్రెండ్స్, అక్కడ టార్గెట్స్ ఉన్నాయి కానీ ఇక్కడ టార్గెట్స్ లేవు. అక్కడ మనం 9 to 5 అవుతున్నాం, ఇక్కడ మన ఫ్లెక్సిబుల్ టైంలో పనిచేస్తున్నాము. సో ఇక్కడ మోర్ ఆపర్చునిటీ. అందుకే తెలుసుకొని వర్క్ చేయండి. తెలుసుకొని వర్క్ చేస్తే ఏదైనా సరే మనకు సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్. ఓకే, చూసిగా థ్యాంక్ యూ సో మచ్ డియర్ లీడర్స్ అందరు, మీరు ఇంత ఓపికతో విన్నందుకు. ఒకటే మీ అందరికి ఏం చెప్తానంటే, ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, నెక్స్ట్ మన హౌస్ వైఫ్స్ కావచ్చు, నెక్స్ట్ ఎనీ ఎంప్లాయీస్ అనుకోవచ్చు, క్లియర్ గా ఎనీ బిజినెస్ మ్యాన్ అనుకోవచ్చు. ఇప్పుడు బయట బిజినెస్ లలో ఏదైనా పెట్టుబడి పెట్టుకొని ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఆన్లైన్ సిస్టమ్స్ రావడం వల్ల. రెండోది స్టూడెంట్స్ అనుకో, ఒకవేళ ఫ్యూచర్ లో ఎక్కడ పోవాలి, ఏ వర్క్ చేయాలో తెలుసుకోక చాలా మంది డైనమాలో ఉంటుంది చదువుకోవాలి కంప్లీట్ అయిన తర్వాత. నేనేమంటున్నానంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అంటే అసలు ఏంది, వాట్ ఈస్ రియల్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ మీనింగ్ తెలుసుకోండి ఫస్ట్. ఏదో MLM కంపెనీస్ అని చెప్పి టెంప్ట్ కాకండి, చేంజ్ ఇస్తాం అని చెప్పి టెంప్ట్ కాకండి, స్కీమ్స్ అని టెంప్ట్ కాకండి. ఏదన్నా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అంటే అర్థమైంది, ఎక్కడ పోతున్నాయి ఎక్కడ వస్తున్నాయి క్లియర్ తెలుసుకోండి. లక్షల్లో ఇన్కమ్ వస్తుందంటే ఉత్తనే ఇవ్వట్లే కంపెనీ కూడా. ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో మధ్యవర్తుల వ్యక్తులు తీసేసారు కాబట్టి వాళ్ళకు పోయే డబ్బులు ఇక్కడ వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు చేసే పని మేము చేసుకుంటున్నాం. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అనే వ్యక్తి డైరెక్ట్ చేసుకుంటాడు, కంపెనీ టు కస్టమర్ డైరెక్ట్ ఉంది కాబట్టి. తెలుసుకోండి. మోర్ ఇన్ఫర్మేషన్ వచ్చి కాల్ చేయండి, లేదా మిమ్మల్ని తీసుకొచ్చిన వ్యక్తులు వాళ్ళు కాల్ చేయండి. ఖచ్చితంగా 100% వాళ్ళు విన్ చేపిస్తారు. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ బీభత్సమైన గ్రోత్ లో ఉండబోతుంది 2030 వరకల్లా. విజనరీ పీపుల్స్ తోని ఫోకస్ చేయండి, డ్రీమర్స్ దగ్గరతో కమ్యూనికేట్ చేయండి, పాజిటివ్ అసోసియేషన్ లో ఉండండి. ఖచ్చితంగా విన్ అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఆల్ ద వెరీ బెస్ట్. విష్ విల్ ద డియర్ లీడర్స్. కలుద్దాం. ఓకేనా?